చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ని కొద్దిసేపటి కిందట వాళ్ళు బయట పెట్టారు. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్. ఇప్పుడు నా వెనకాల మీకు ఇదే ఈ సర్వేకి సంబంధించిన రిపోర్టే కనిపిస్తుంది. ఇక్కడ పింక్ కలర్లో కనిపించేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్ షేర్ ఎంత ఉంటుంది అనేది. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. ఈ ఆరెంజ్ కలర్లో మీకు కనిపిస్తుంది బీజేపీది. ఇది స్వింగ్ ఓటర్లు. ఇప్పుడు వీళ్ళు దీంట్లో స్వింగ్ అయ్యే వాళ్ళు ఎంతమంది బీఆర్ఎస్ వైపు పోతారు, కాంగ్రెస్ వైపు పోతారు అనేదాన్ని కూడా వీళ్ళు చాలా డీటెయిల్గా ఇచ్చిర్రు. 14 పేజీలు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిర్రు. దాని తర్వాత సహజంగానే ఈ సర్వే చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే 2 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కాబట్టి ఆ 2 ఏళ్ళకి సంబంధించిన పాలన ఎట్లుంటుంది అనే దాని మీద కూడా చేసిరట వీళ్ళు. సో దాంట్లో అసలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది అనేది అడిగితే మంచిగానే ఉంది అని 29% చెప్పిరట, మంచిగా లేదు అని 63% చెప్పిరట, మేము చెప్పలేము అనేటోళ్ళు 8% అట. అంటే 63% మంది మంచిగా లేదు అని చెప్పారు. కనీసం పాస్ మార్కులు కూడా వాళ్ళలేదు ప్రభుత్వంకి. ఇప్పుడు 100 మార్కులలో మనకు 35 మార్కులు వస్తే పాస్ కదా, గట్ల పాస్ మార్కులు కూడా వాళ్ళలేదు. 63% మంది మంచిగా లేదు అని చెప్పారు. మంచిగా ఉంది అన్నోళ్ళు 29% మంది, పాస్ మార్కులు కూడా వాళ్ళలేదు. ఇలాకి ఒక్కసారి మనం చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ గారికి ఫోన్ చేద్దాం. అసలు వీళ్ళు ఇంతకుముందే ప్రెస్ మీట్ కూడా పెట్టిరు. వీళ్ళు అసలు ఏ ఇష్యూస్ని పరిగణలోకి తీసుకున్నారు ఏంది అనేది ఒకసారి అడుగుదాం. ముఖేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇది మీ సర్వే రిపోర్టు వచ్చింది, మీరు ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టిర్రు. అయితే ఎన్ని శాంపిల్స్తో చేసినారండి మీరు? ఇప్పుడు ఏ ఇష్యూస్ని పరిగణలోకి తీసుకున్నారు అనేది మీరు ఆల్రెడీ చాలా డీటెయిల్గా ఇచ్చిర్రు. ఒక 14 పేజీల రిపోర్ట్ని ఒకటి బయటకు వచ్చింది. చాలా ఇష్యూస్ని మీరు పరిగణలోకి తీసుకున్నట్టున్నారు. మహిళా ఓటర్లని, మైనారిటీలని, అట్లనే ప్రభుత్వంకి సంబంధించి కూడా పబ్లిక్ ఒపీనియన్ ఏంది అనేది కూడా మీరు సర్వే చేసిర్రు. దీంట్లో ఇది కనిపిస్తుంది. సో మీరు ఎన్ని రోజులు చేసిర్రు ఈ సర్వే, ఎంత శాంపిల్స్ తీసుకున్నారు ఒకసారి చెప్తారా అండి? మనం అక్టోబర్ 22 నుంచి నవంబర్ 2 తారీఖు వరకు ఇది ఫైనల్ గా చేసిన సర్వే అండి. అంత ముందు వేరే సర్వే చేసాం, మీ దాంట్లో అనాలిసిస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఫైనల్ సర్వే రిపోర్ట్ లో ఏంటంటే మనకు 11 రోజుల ప్రక్రియలో 4580 శాంపిల్స్ మనం తీసుకోవడం జరిగింది. అందులో 4580 శాంపిల్స్ లో ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఒక్కొక్క పార్టీకి ఎన్ని శాంపిల్స్ వచ్చా ఉన్నాయి. పర్సంటేజ్ పరంగా చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ కి 43% ఉంది, కాంగ్రెస్ కి 38% ఉంది. 9% స్వింగ్ ఓటర్స్, అంటే ఎటు నిర్ణయం చెప్పిన వాళ్ళు 9% మనం గమనించడం జరిగింది. అదే విధంగా బీజేపీకి కేవలం 10% మాత్రమే పోలింగ్ రావడం జరిగింది అక్కడ. అది 10%, 1% అటు ఇటు అవ్వచ్చు. అంతేగాని ఒక మాక్సిమం డిపాజిట్స్ కూడా వచ్చే అవకాశం అయితే బీజేపీకి అక్కడ కనపడట్లేవు. బీఆర్ఎస్ కి ఈ స్వింగ్ ఓటర్స్ 9% లో మాత్రం బీఆర్ఎస్ కి ఇంకొక 4% యాడ్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా కాంగ్రెస్ కి 2% యాడ్ అవుతున్నప్పుడు మిగతా 3% నోట అవి వెళ్లే అవకాశం ఉంటుంది, ఇతరులు పంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అప్పుడు కూడా ఏమవుతుందంటే కాంగ్రెస్ 40%, బీఆర్ఎస్ 47% అయ్యే అవకాశం, అప్పుడు 7% వస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతుందంటే బీఆర్ఎస్ మినిమం 5% నుంచి 8% వరకు మార్జిన్ తో గెలిచే అవకాశం అయితే క్లియర్ గా ఉందండి. ఇప్పుడు ఈ స్వింగ్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంత కీలకంగా ఉన్నట్టున్నారు కదండి. 9% అంటే బీజేపీకి 10 ఉంటే స్వింగ్ ఓటర్లే 9% కనిపిస్తున్నారు అక్కడ. అవును, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, ఇప్పుడే నిర్ణయం చెప్పిన వాళ్ళు, కొంత ప్రభుత్వం మీద భయపడిన వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు అలా. అంటే సైలెంట్ ఓటర్లు కూడా ఉంటారు ఇందులో. అదే సైలెంట్ ఓటింగ్. ఆ సైలెంట్ ఓటింగ్ లో ఒక 50% మళ్ళీ ప్రతిపక్షానికి, అంటే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్, కాబట్టి ప్రతిపక్షానికి ఆడే అవకాశం ఉంటది. సో దాంట్లో ఏమైందంటే ఒక 4% యాడ్ అయితే అప్పుడు 43 కాస్త 47 అవుతుంది. అప్పుడు ఇంకొక 3% కాంగ్రెస్ కి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ 38 కాస్త 41 అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు కూడా 6-7% ఎర్రర్ కనబడుతుంది మార్జిన్. సో దీంట్లో ఏమవుతుందంటే మినిమం 5 to మాక్సిమం 8% లీడింగ్ తో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాం. ఓకే, ఈ కొంత హైడ్రా ఎఫెక్ట్ కొంత ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదండి మీకు. ఈ సర్వే రిపోర్ట్ లో కూడా మీరు చాలా స్పష్టంగా హైడ్రాకి సంబంధించిన ఇష్యూ మీద కూడా రాసిరు. దాంట్లో మీరు చాలా ఓటింగ్ ఎక్కువగా ఉంది. ఏంటండి? మాస్ ఓటింగ్ మీద, అంటే జూబ్లీహిల్స్ లో ఎక్కువ మాస్ ఓటింగ్ ఉంటుంది. అవును, ఈ మాస్ ఓటింగ్ మీద హైడ్రా ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే ఉందండి. ఇప్పుడు ఈ మధ్య ఈ పథకాలు అందవు, మీరు మాకు ఓటు వేయకపోతే కనుక అది ఇది అని సీఎం గారు చేస్తున్న ప్రచారం ఉంది కదండి, దాని పట్ల ఎట్లా అంటున్నారు ఓటర్లు వీళ్ళందరూ?
అంటే ఇప్పుడు సీఎం గారు పర్యటించిన తర్వాత ఏంటంటే ప్రజల్లో ఏదైతే మన ఎమ్మెల్సీ అభ్యర్థికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారో ఎలక్షన్స్ ఉన్నాయని ఇచ్చారా అన్న ఆలోచన ప్రజల్లో ఉంది. రెండోది వచ్చేసి ఏంటంటే పీజీఆర్ విగ్రహం పెట్టాలంటే పీజీఆర్ విగ్రహం ఎప్పుడు గుర్తొచ్చిందా, అప్పుడు మరి జనరల్ ఎలక్షన్స్ ఎందుకు వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వలేదు అట్లా కూడా ప్రజల్లో ఒక ఆలోచన క్రియేట్ అయింది. ఇక ఎన్టీఆర్ విగ్రహం అంటే 2 ఏళ్ళు అయింది కదా, మరి గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ల నుంచి ఎందుకు పెట్టలేదు అన్న ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. అంటే ఇప్పుడు ఏ హామీ ఇచ్చినా ప్రజల్లో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు ఇస్తున్నా ప్రజల్లో ఆలోచన సరళి మారిపోయింది. దానివల్ల ఏంటంటే కొంచెం సైలెంట్ ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకే, ఆ సైలెంట్ ఓటింగ్ పెరిగితే కనుక ఆ సైలెంట్ ఓటింగ్ కూడా ఎక్కువగా ప్రతిపక్షానికి పడే అవకాశం ఉంటుంది అనేది మీ అనాలిసిస్. అవునండి, అవునండి, అంతే కదా. అట్లా జరిగితే కనుక ఇంకా కొంత పర్సంటేజ్ అనేది బీఆర్ఎస్కి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓవరాల్గా ఆయన చెప్తుంది ఏంటి అంటే సైలెంట్ ఓటింగ్ చాలా కీలకంగా ఎప్పుడైనా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కదా, మేము మాట్లాడితే మళ్ళీ ఒకవేళ ఎవరన్నా చెప్తారేమో, వాళ్ళకి ఏమన్నా అంటారేమో అది ఇది అని కొంతమంది ఓటర్లు భయపడతారు. అంటే ఓకల్గా మాట్లాడే సెక్షన్ ఒకటి ఉంటుంది, కొంతమంది ఏంటంటే సైలెంట్గా పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వచ్చేస్తారు. సైలెంట్గా పోయి వాళ్ళు ఏ పార్టీకి వేయాలనో ఆ పార్టీకి వేసి వచ్చేస్తారు. అట్లా సైలెంట్గా ఉన్న సెక్షను బీఆర్ఎస్ పార్టీకే పడుతుంది. బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఆ ఓటర్లందరూ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకి విపరీతమైన వ్యతిరేకత ఉంది, కానీ మాట్లాడాలి అంటే మాట్లాడేందుకు భయపడుతున్నారు. కానీ ఆ ఓటర్లందరూ ఫైనల్గా పోలింగ్ బూత్లకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దిక్కే మొగ్గు చూపుతారు అనేది ఈ స్ట్రాటజిస్ట్ సర్వే వాళ్ళు చెప్తుంది. ఎందుకంటే చాలా దగ్గరలో సర్వేలు చేస్తారు వీళ్ళు. ఇదేం ఫస్ట్ సర్వే అయ్యి ఉండదు. చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళది కూడా ఇదేం ఫస్ట్ సర్వే కాదు, చాలా నియోజకవర్గాలలో చేస్తారు. జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చేసి ఉంటారు వీళ్ళు, పార్లమెంట్ ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో చేస్తారు. కాబట్టి ఆ సైలెంట్ ఓటర్లు అనేది ఎటువైపు వేస్తే అవకాశం ఉంటుంది. అట్లనే ఈ స్వింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చూసిరా, వాళ్ళు ఎటువైపుకి టర్న్ అవుతారు అనే దాని మీద ఒక క్లారిటీ, కొంత అంచనా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ అంచనా ప్రకారం వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. సో ఓవరాల్గా చెప్తుంది ఏంటి అంటే జూబ్లీ హిల్స్లో కారుదే జోరు, బీఆర్ఎస్ పార్టీ వైపే ఓటర్లందరూ మొగ్గు చూపుతున్నారు. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కి ఓటెయ్యాలని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఓటర్లు కోరుకుంటున్నారు. మా సర్వేలో బయటపడ్డది అదే అనేది చాణక్య స్ట్రాటజీస్ సర్వే రిపోర్టు మనకి బయటకి తీసుకొచ్చినటువంటి, ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.